నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం ఆరాధ్యం స్వం హృదిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 6వ రోజు. ఆరోపాసురంలో ఉండేటటువంటి విశేషాలని మనం యథావకాశం శ్రవణం చేద్దాం. నిన్ననే మీకు మనవి చేశాను నేను, తిరుప్పావై దివ్య ప్రబంధం మొదటి 5 పాసురాలు ఒక విభాగం అని, అలాగే 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా ఒక విభాగం. మొదటి 5 పాసురాల ద్వారా పరవ్యూహ విభవ అంతర్యామ అత్యావతార రూపాల్లో ఉండేటటువంటి భగవంతుడి యొక్క వైభవాన్ని ఆండాళమ్మ మనకి తెలియజేసింది. ఇక నేటి నుంచి 6వ పాసురం నుంచి తిరుప్పావై ద్వారా ఆండాళమ్మ వారు మనకి తెలియజేయాలనుకునేటటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని 6 నుంచి 15 వరకు మనకి తెలియజేస్తాం. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఒక 10 మంది భగవద్భక్తులని ఆండాళమ్మ వారు నిద్రలేపుతూ ఆ భగవద్భక్తుల యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తాం. భగవద్వైభవం కంటే భాగవత వైభవం చాలా గొప్పది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. భగవంతుణ్ణి సేవించడం కంటే భగవద్భక్తుల్ని సేవించడం చాలా గొప్పది అని సిద్ధాంతం. పెద్దల్ని సేవించాలి అనేటటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని ఆండాళమ్మ ఈ 6 నుంచి 15 వరకు 10 మంది భక్తులని నిద్రలేపడం ద్వారా మనకి తెలియజేస్తుంది. ఈ 10 మంది భక్తులు 10 లక్షణాలు కలిగినటువంటి మహానుభావులు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి మహానుభావులు ఎప్పుడు మనకి ఎక్కడ తారసపడినా వారిని సేవించాలి అనేటటువంటి ఒక సందేశాన్ని ఆండాళమ్మ వారు మనకి ఈ 10 పాసురాల ద్వారా ఇస్తున్నారు. ఈ 10 పాసురాలలో 10 మంది ఆళ్వార్లను నిద్రలేపుతున్నారు అని చెప్పేటటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. ఆ 10 మంది ఆళ్వార్లను కూడా ఆండాళమ్మ వారు ఈ పాసురాల ద్వారా నిద్రలేపుతున్నారు. భగవంతుణ్ణి సేవించాలంటే ఎలా సేవించాలి అని, భగవంతుణ్ణి సేవించడానికి మన పెద్దలు ఒక నియమాన్ని తెలిపారు. ఏమిటా నియమం అంటే పెద్దల ద్వారా పెరుమాళ్ళని సేవించాలి. అందుకే భారతదేశంలో మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో ఒక అర్చక స్వామి వారు ఉంటారు. ఆ అర్చక స్వామి ద్వారానే భగవంతుడికి మనం సమర్పించుకునేటటువంటి కానుకలు సమర్పించుకోవాలి. ఆ అర్చక స్వామి ద్వారానే భగవంతుడికి మనం చేసుకునేటటువంటి అర్చనలు చేసుకోవాలి. ఆ అర్చక స్వామి వారి ద్వారానే భగవంతుడికి మనం సమర్పించుకునేటటువంటి ఆరగింపులు సమర్పించుకోవాలి. ఇది మన యొక్క రక్తంలో జీర్ణించుకుపోయేటట్టుగా మన పెద్దలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారని. భగవంతుణ్ణి డైరెక్ట్గా మనమే సేవించవచ్చు కదండి, మధ్యలో పానకంలో కొడకని, మధ్యలో వీరెందుకండి అర్చక స్వామి వారు అంటే భగవత్ కటాక్షాన్ని మనకు అందించేటటువంటి పెద్దలు అన్నమాట వారు. అంటే భగవాను సేవించేటప్పుడు డైరెక్ట్గా పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనం సేవించామనుకోండి, పరమాత్మ మన యొక్క దోషాలను చూచి మనను అనుగ్రహించవచ్చు, అనుగ్రహించకపోవనవచ్చు.
అనుగ్రహించాడు అనుకోండి, వెల్ అండ్ గుడ్, చాలా మంచిది. అనుగ్రహించలేదు అనుకోండి, అప్పుడు మన గతి ఏమిటి? ఆయనకి ఆగ్రహం వస్తే ఆయన బారి నుంచి రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. ఆయన మన దోషాలను చూసి శిక్షించాలనుకుంటే ఆయన బారి నుంచి మనల్ని రక్షించగలిగినటువంటి వారు ఎవరూ లేరు, ఒక్క లక్ష్మీదేవి, పెద్దలు తప్ప. లోకంలో కూడా మనం ఎవరైనా ఒక అధికారి దగ్గరికి ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఆ అధికారికి మనకు తెలుసున్నటువంటి రాజకీయ నాయకులతోటో లేకపోతే పెద్ద మనుషులతోటో ఫోన్ చేయించుకునో లేకపోతే సిఫార్సు ఉత్తరాన్ని, రికమెండేషన్ లెటర్ పట్టుకునో వారి దగ్గరికి వెళ్ళి మనం ఆ ఉత్తరాన్ని, ఆ సిఫార్సుని వారికి తెలియజేస్తే, ఓహో బలానా వారు పంపారా, అయితే తప్పకుండా మీ పని చేస్తాం అని ఆ పనిని పూర్తి చేయడం అనేటటువంటిది మనం లోకంలో చూస్తూనే ఉన్నాం. లౌకికమైన విషయంలోనే సిఫార్సులు కావాల్సి వచ్చినప్పుడు, లౌకికమైన విషయంలోనే ఇలాంటి ఒక పద్ధతి అవలంబిస్తున్నప్పుడు, సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి పరమాత్మ వీరు ఒక ప్రాంతానికో లేకపోతే ఒక డిపార్ట్మెంట్కో అధికారిగా ఉండే వ్యక్తే ఆ పని చెయ్యాలంటే ఎవరో ఒకరి యొక్క సిఫార్సు లేకుండా చేయనప్పుడు, ప్రపంచానికి అంతటికీ, లోకాలకన్నిటికీ కూడా నాథుడైనటువంటి, లోకనాథుడైనటువంటి పరమాత్మ మనల్ని కటాక్షించాలంటే ఎవరో ఒక పెద్దల సిఫార్సు మనకు అవసరం. అలాగ మనని భగవంతుడి దగ్గరికి చేర్చి భగవంతుడి యొక్క కటాక్షం మన మీద పడేటట్టుగా సిఫార్సు చేసేటటువంటి మహానుభావుడు భాగవతోత్తముడు. అందుకు పరమాత్మని ఎప్పుడు సేవించినా పెద్దల్ని ముందు పెట్టుకునే సేవించాలి. గోష్ఠితో కూడి ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవించడం ముఖ్యం. అందుకే మన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే మంగళాశాసనం జరుగుతుందో అప్పుడు వెళ్ళి సేవించాలి అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు సన్నిధుల్లో, కోవెళ్లలో గోష్ఠి జరుగుతుందో అప్పుడు వెళ్ళి సేవించాలి అని అనుకుంటారు. అలా గోష్ఠితో కూడినటువంటి పరమాత్మని సేవించడం విశేషం తప్ప ఒంటరిగా ఉన్నప్పుడు పరమాత్మని సేవించడం విశేషం కాదు అని ఆ గోష్ఠి సమయం కోసం, గోష్ఠి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ రహస్యం తెలిసినటువంటి వాళ్ళు. అందుకే సన్నిధుల్లో గోష్ఠి టైంలోనే జనం బాగా ఉంటారు. గోష్ఠి అయిపోతే శ్రీరంగాది క్షేత్రాల్లో మనం చూసామనుకోండి, ఉత్తప్పుడు స్థానికంగా ఉండేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏదైనా ఒక గోష్ఠి ఉన్నది అని తెలిస్తే బిలబిల్లాడుతూ అందరూ వచ్చేస్తారు. ఆ గోష్ఠి అయిపోగానే మళ్ళీ తప్పుడు చేయకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకుపోతారు. ఇది మనకి ఆయా క్షేత్రాల్లో కనపడేటటువంటి ఆచారం. ఇది పెద్దల్ని ముందు పెట్టుకుని పెరుమాళ్ళని సేవించాలి అనేటటువంటిది శాస్త్ర రహస్యం, సంప్రదాయ రహస్యం, అభిజ్ఞుల యొక్క శ్రీ సూక్తి. అందుచేత ఆండాళమ్మ వారు నేటి నుంచి 10 పాసురాల ద్వారా 10 మంది భక్తుల్ని నిద్ర లేపుతున్నారు. పరమపదానికి వెళ్ళిన తర్వాత, పరమపదం అంటే శ్రీవైకుంఠం, శ్రీవైకుంఠానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పెద్దలతో పని ఉందండి, అక్కడ మనం ఒంటరిగా సేవించుకోవచ్చా అంటే, పరమపదానికి వెళ్ళినా పరమపదంలో ఉండేటటువంటి నిత్యుల్ని, ముక్తుల్ని ముందు పెట్టుకునే ఆ గోష్ఠిలో ఉండే ఆ పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుణ్ణి సేవించాలి తప్ప కేవలం పరమపదనాథుణ్ణి సేవించేటటువంటి అవకాశం చిక్కనే చిక్కదు. పరమపదానికి వెళ్ళినా గోష్ఠితో ఉన్న పెరుమాళ్ళని సేవించాలి. ఇక్కడ ఈ భూమండలం మీద ఉన్న గోష్ఠితో ఉన్న పెరుమాళ్ళనే సేవించాలి. ఇలా గోష్ఠితో ఉండేటటువంటి పెరుమాళ్ళని ఎందుకు సేవించాలండి? పెద్దల్ని ముందు పెట్టుకొని మనం ఎందుకు సేవించాలి అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణాలను మనకి పెద్దలు తెలియజేశారు. 5 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి అని. అందులో మొట్టమొదటి కారణం ఏమిటంటే, ఇందాక నేను మనవి చేశాను, భగవంతుడి నిగ్రహానుగ్రహ సమర్థుడి కనుక పరమాత్మ అనుగ్రహిస్తే అనుగ్రహించవచ్చు, ఆగ్రహిస్తే ఆగ్రహించవచ్చు. ఆయన నిగ్రహానికి మనం పాత్రులం అయ్యి ఇబ్బంది పడడం కంటే ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలంటే
పెద్దల ద్వారా మనం పెరుమాళ్ళని సేవించడం మనకి ఎప్పుడూ సేఫ్ అన్నమాట, రక్షకం. అలా పెద్దల ద్వారా పెరుమాళని సేవించాలి అని మొదటి కారణం చెప్పారు. రెండో కారణం ఏం చెప్పారంటే, ఏదైనా ఒక మధురమైనటువంటి పదార్థాన్ని మనం స్వీకరించేటప్పుడు ఆ మధురమైన పదార్థాన్ని మనం తయారు చేసుకుని మనం ఒంటరిగా కూర్చుని మనం ఒక్కళ్ళం భోజనం చేయకూడదు. శాస్త్రం ఏం చెబుతోందంటే, ఏకస్వాదు నభుంజీత, మధురమైనటువంటి పదార్థాన్ని ఒంటరిగా భుజించరాదు. పాలున్నాయి కదా, బెల్లం ఉంది కదా అని పరవాన్నాన్ని కన్నముదిని చేసుకుని ఆ కన్నముదు మనం కూర్చుని ఆ పరవాన్నాన్ని మనం కూర్చుని ఒంటరిగా ఎవరికి పెట్టకుండా తినకూడదు. పక్క వారికి ఎంతో కొంత మనం పెట్టాలి. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి ఒక విషయం. ఒక అరటిపండు మనం స్వీకరిస్తున్నా ఆ పక్కన ఉన్న వాడి చేతులు చిన్న ముక్క పెట్టి అప్పుడు మనం దాన్ని భుజించాలి. మధురమైన పదార్థాన్ని భోజనం చేసేటప్పుడే పక్కనుండే వాళ్ళకి ఎంతో కొంత పెట్టాలి అని శాస్త్రం చెబుతున్నప్పుడు, అత్యంత మధురమైనటువంటి అతృప్తామృతమైనటువంటి పరమాత్మ ఉన్నాడు చూసారా, ఆ పరమాత్మ అనుభవం చేసేటప్పుడు పక్క వారిని తీసుకెళ్లకుండా, వారికి దర్శనం చేయకుండా, చేయించకుండా, వారికి వైభవాన్ని చవి చూపించకుండా మనం సేవించడం కూడా దోషమే. భగవంతుడు ఎంత భోగ్యమైన వాడంటే, నమ్మాళ్ళవార్లు అనేటటువంటి ఒక ఆళ్ళవార్లు భగవంతుడి యొక్క భోగ్యతను ఒక అద్భుతమైనటువంటి పాసురం ద్వారా తెలియజేశారు. ఎలాంటి వాడండి ఆయన? ఎప్పుడుం నాళ్ తింగళ్ ఆండు ఊడి ఊడిహురుం అప్పుడుసు కప్పుడుసు ఎన్ అరావముదమే. భగవంతుడికి అతృప్త అమృతం అని పేరు పెట్టారు. అతృప్తామృతం అంటే దేవామృతం కంటే ఒక ప్రత్యేకత. దేవతల యొక్క అమృతం తృప్తిని కలిగించే అమృతం. ఈ అమృతం ఉంది చూచారా, భగవానుడు అనేటటువంటి అతృప్తామృతం, ఇది ఎంత సేవించినా తృప్తి కలిగించనిది. తృప్తి కలగదు ఎంత సేవించినా. ఆ విషయాన్ని ఆళ్వార్లు ఈ పాసురం ద్వారా చెప్తున్నారు. ఎప్పుడుం, ఎప్పుడు అని అర్థం. నాళ్ తింగళ్, నాళ్ళు అంటే రోజులు, తింగళ్ అంటే నెలలు. రోజుల తరబడి సేవించిన, నెలల తరబడి సేవించిన, ఆండు సంవత్సరముల తరబడి సేవించిన, ఊడి దూరం కల్పాంతాల వరకు సేవించిన ఆ భగవద్ వైభవం అప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను చవిచూపిస్తూ, కొత్త కొత్త వైభవాన్ని చవిచూపిస్తూ, కొత్త కొత్త ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అప్పుడుసు ఎన్నారావముదని, అప్పటికప్పుడు కొత్త కొత్త వైభవాన్ని, రుచుల్ని, కొత్త కొత్త విశేషాన్ని చవిచూపించేటటువంటి ఓ అతృప్త అమృతమా అని భగవద్వైభవాన్ని నమ్మాళ్ళ వారిని తెలియజేశారు. అలాంటి పరమభోగ్యమైనటువంటి భగవద్ విషయాన్ని సేవించేటప్పుడు మనం ఒక్కరమే ఆ భోగాన్ని అనుభవించడం కంటే 10 మందితో కలిసి అనుభవించడం తగినది. మధురమైన విషయాన్ని, భోగ్యమైన విషయాన్ని 10 మందికి పంచాలి అనేటటువంటి శాస్త్ర నియమాన్ని అనుసరించి 10 మందితో కలిసి పెరుమాళ్ళని సేవించాలి అని ఆండాళమ్మవారు ఈ 10 మంది గోపికల్ని 10 పాసురాల్లో నిద్రలేపుతున్నారు అని. మూడవ కారణం ఏమిటంటే, భగవంతుడి యొక్క వైభవం ఒక సముద్రం లాంటిది. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు సముద్రం లాంటివే. భగవంతుడి యొక్క వైభవము సముద్రం లాంటిదే. అలాంటి పరమభోగ్యమైనటువంటి పరమాత్మ వైభవం ఉంది చూచారా, ఆ వైభవాన్ని మనం ఒంటరిగా సేవించరాదు. భగవద్ రామానుజాచార్యులు వారు శరణాగతి గద్యం అనేటటువంటి ఒక గద్యంలో స్వాభావిక, అనవధిక, అతిశయ, జ్ఞానబల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజ, సౌశీల్య, వాత్సల్య, మార్దవ అని ప్రారంభించి ఆర్జవ, సౌహార్ద, సామ్య, కారుణ్య, మాధుర్య, గాంభీర్య, ఔదార్య, చాతుర్య, స్థైర్య, ధైర్య, శౌర్య, పరాక్రమ, సత్యకామ, సత్య సంకల్ప, కృతిత్వ, కృతజ్ఞతాజ్ఞ సంఖ్యేయ, కళ్యాణ గుణగణౌఘ మహార్ణవ, సహజమైనటువంటి గొప్పవైనటువంటి జ్ఞానం దగ్గర నుంచి ప్రారంభించి
కలిగినటువంటి సమస్త కళ్యాణ గుణములు ఏవైతే ఉన్నాయో, అసంఖ్యేయమైనటువంటి కళ్యాణ గుణములు, లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి కళ్యాణ గుణములతో నిండి ఉండేటటువంటి ఓ సముద్రమా, కళ్యాణ గుణ సముద్రమా అని గుణగణౌఘ మహార్ణవ అని ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని భగవద్ రామానుజుల వారు తెలియజేశారు తమ యొక్క గద్యత్రయంలో. అంటే పరమాత్మ వైభవం ఎలాంటిది? ఒక సముద్రం లాంటిది. లోకంలో సముద్ర స్నానం చేసేటటువంటి వాళ్ళు ఒంటరిగా వెళ్ళి చేయకూడదు. ఒంటరిగా వెళ్ళి కనుక సముద్ర స్నానాన్ని చేశారనుకోండి, ఒంటరిగా వెళ్ళి సముద్ర స్నానం చేస్తే ఆ సముద్రంలో కొట్టుకుపోతారు. అందుకు సముద్ర స్నానం చేసేటటువంటి వాళ్ళు ఒంటరిగా వెళ్లకుండా చేయి పట్టుకుని 10 మందితో కలిసి ఆ సముద్ర స్నానానికి వెళ్తారు. అలాగా భగవానుడు అనేటటువంటి కళ్యాణ గుణ సముద్ర రూపంలో ఉండేటటువంటి, లేదా భగవానుడు అనేటటువంటి కళ్యాణ గుణ సముద్రంలో మునగాలి అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు 10 మందితో కలిసి సేవించాలట. అలా సేవించకపోతే ఏమవుతుంది? గొప్ప భక్తులైనటువంటి మహానుభావులకి ఆ పరమాత్మని సేవించగానే కొన్ని భావాలు కలుగుతాయి. భావాలు కలిగి ఆ భావాల ద్వారా వారు ఆ వైభవాన్ని, ఆ స్వామి సౌందర్యాన్ని, ఆ స్వామి యొక్క గుణాలని తలచుకుని కాళ్ళు కదలకుండా అయిపోతాయిట. మనసు నీరైపోతూ ఉంటుందిట. నీరైపోయిన మనసు కళ్ళ వెంట ధారాపాతంగా ఆనంద భాష్పాల రూపంలో వచ్చేస్తూ ఉంటుందిట. ఇలా ఉంటుంది భక్తుల యొక్క స్థితి. అలాంటి స్థితి కలిగినప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వీరిని మరలా ఈ లోకంలోకి తీసుకురావడానికి వారు సహకరిస్తారు అని, భగవంతుడిని సేవించడానికి, భగవంతుడనేటటువంటి కళ్యాణ గుణసముద్రాన్ని సేవించాలంటే సహాయం తప్పకుండా ఉండాలి. అందుకే ఆండాళమ్మ వారు 10 మందిని నిద్ర లేపుతున్నారు నేటి నుంచి అని 3వ కారణం చెప్పారు. 4వ కారణం ఏమిటంటే భగవంతుణ్ణి సేవించాలి అనేటటువంటి ఆశ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి ఆశ కలిగిన వాళ్ళని వదిలిపెట్టకూడదట. భగవంతుణ్ణి సేవించాలి అని ఆశ కలిగినటువంటి వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క సేవ అందించాలి. అలా అందించడం మనం చేయవలసినటువంటి కృత్యం. ఈ కారణం చేత భగవంతుణ్ణి సేవించాలనే ఆశ కలిగిన వారు మొట్టమొదటి భాషలంలోనే ఆండాళమ్మ వారు నేరాళ పోదివీరు పోదిమినో, ఎవరైతే పరమాత్మని సేవించాలి, వ్రతంలో పాల్గొనాలి అనేటటువంటి ఆశ కలిగిన వారు ఉన్నారో అలాంటి ఆశ కలిగిన వారు అందరూ ఏం చేయండి అని పిలిచింది కదా. ఆ కారణం చేత, ఈ 4వ కారణం చేత 10 మందిని నిద్రలేపుతున్నారు. అంతేకాక భగవానుణ్ణి సేవించేటప్పుడు భక్తుల్ని ముందు పెట్టుకుని సేవిస్తే మనకు ఒక సౌకర్యం ఉంటుంది. ఏమిటా సౌకర్యం అంటే, ఒంటరిగా భోంచేస్తే ఉండే ఆనందానికి, గోష్ఠిలో భోంచేస్తే ఉండే ఆనందానికి తేడా ఉన్నది. తేడా ఉన్నదా లేదా? ఉన్నది కదా. ఏమిటి ఆ తేడా అంటే, ఒక మధురమైన పదార్థాన్ని మనం భుజించేటప్పుడు, కాపాడు చేసేటప్పుడు ఆ పదార్థం యొక్క గొప్పతనాన్ని మనం చర్చించుకుంటూ భోంచేసామనుకోండి, తలసుకుంటూ భోంచేసామనుకోండి, పక్క వాళ్ళతో పంచుకుంటూ భోంచేసామనుకోండి, ఆనందం వేరుగా ఉంటుంది. ఒంటరిగా మన ఒక్కళ్ళమే భోంచేసామనుకోండి, ఆ ఆనందాన్ని పంచుకోవడానికి వ్యక్తులు లేకపోతే ఆ చేసిన భోజనం చేసినట్టుగా ఉండదు. కనుక భగవద్భక్తులతో కలిసి పరమాత్మని సేవించాలి అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మ వారు ఈ 10 మంది భక్తులను నిద్రలేపడం ద్వారా మనకి తెలియజేస్తున్నారు అని దీంట్లో ఉండేటటువంటి మర్మాన్ని మన పూర్వాచార్యులు మనకు తెలియజేశారు.
అండాళమ్మవారు ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క వైభవం కలిగినటువంటి పెద్దల్ని నిద్రలేపుతున్నారు. ఈ పాసురంలో నిద్రలేపబడేటటువంటి గోపిక చాలా అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి ఆమె. ఎంతటి వైభవం అంటే ఈ గోపి యొక్క వైభవం. ఈ గోపికని ఈ పాసురంలో ఒక విశేషణంతో సంబోధిస్తున్నారు. పిళ్ళాయి అని. పిళ్ళాయి అంటే చిన్నపిల్ల అని. పిళ్ళాయి అని పిలుస్తూ ఆవిడ్ని నిద్రలేపుతున్నారు. చిన్నపిల్ల అని చెప్పడం చేత ఈ గోపి యొక్క వైభవం చెప్పబడింది. వ్యాఖ్యాతలు చెబుతున్నారు ఈ అమ్మాయి ఎలాంటిది అని. ఎలాంటిది అంటే భగవద్ వైభవంలో అప్పుడే ప్రవేశించినటువంటి ఒక అమ్మాయి. భగవద్వైభవంలో అప్పుడే ప్రవేశించినటువంటి అమ్మాయి అవడం చేత ఈ అమ్మాయి ఏమనుకుంటోందంటేట భగవత్ సేవే ప్రధానము అనుకుంటోంది. భాగవత సేవ ప్రధానము కాదు అని అనుకుంటోంది. భగవత్ సేవయే ప్రధానం అని అనుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మాయి కనుక ఈ అమ్మాయిని ఏమంటున్నారు? పిళ్ళాయి అని అంటున్నారు. అలాంటి ఒక వైభవం కలిగినటువంటి గోపికని పాసురంలో నిద్రలేపుతున్నారు. ఇంతేకాదు ఈ పాసురం దగ్గర నుంచి ఆండాళమ్మవారు నిద్రలేపేటటువంటి గోపికలకి తెల్లవారింది అని చెప్పడానికి గుర్తుగా పక్షుల యొక్క ధ్వనులు చెబుతున్నారు. పక్షుల ధ్వనుల్ని చెబుతూ తెల్లారిందమ్మా, పక్షులు కూడా కూస్తున్నాయి, నీవు నిద్ర లేవవలసింది అని. మన పూర్వాచార్యుల్లో పరాశర భట్టారకులని ఒక మహానుభావులు ఉన్నారు. ఆ పరాశర భట్టారకులు ఒక అందమైనటువంటి ఒక రహస్యమైనటువంటి సూక్తినో దాన్ని తెలియజేశారు. రామావతారం అయిన తర్వాతట కోతులకి బాగా డిమాండ్ పెరిగిందిట. రామావతారంలో రామచంద్రుడు వానరాలను ఉపయోగించుకుని ఆ వానర సైన్యాన్ని సహాయంగా చేసుకుని లంకకి దండెత్తి రావణాసురుని జయించాడు. చివరికి ఆయన పట్టాభిషేకానికి తిరిగి అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత, రావణ వధై తిరిగి అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత ముందుగా ఈ వానరాలనే తన యొక్క భవనంలోకి పంపించాడు. వానరాలంటే మన పెద్దలు ఏమన్నారంటే మొదలిహళ్ళు అన్నారు. ఇంత మొదలిహళ్ళు అంటే ప్రధానమైనటువంటి మహానుభావుడు అని అర్థం. అలాంటి గొప్ప పెద్దలు అంటాను చూసారా, అలాంటి వారు. రామావతారం అయిన తర్వాత వానరాలకి గొప్పతనం వచ్చింది, వాటికి ఒక ప్రసిద్ధి వచ్చింది. అలాగే ఆళ్వార్లు అవతరించిన తర్వాత పక్షులకు ఒక గొప్పతనం వచ్చిందండి, పక్షులకి ఒక ప్రసిద్ధి వచ్చిందండి అని ఆ పరాశర భట్టారకులు అనేటటువంటి మహానుభావుడు అనుగ్రహించేవారట. గురు ఆండాళమ్మవారు ఆ విధంగా పక్షుల యొక్క ధ్వనులని ఆధారంగా చేసుకుని నిద్రపోయేటటువంటి గోపికల్ని నిద్రలేపుతోంది అని చెబుతున్నారు. అంతేకాక కొన్ని భగవంతుడి యొక్క వైభవాన్ని కూడా వాళ్ళకి జ్ఞప్తికి తెస్తూ, జ్ఞాపకం చేస్తూ నిద్రలేపుతోంది అని. మరికొన్ని ధ్వనులను కూడా వాళ్ళకి తెలియజేస్తూ నిద్రలేపుతోంది అని ఈ పాసురంలో ముఖ్యంగా 3 శబ్దాలని చెప్పి లోపలుండే గోపికని నిద్రలేపుతోంది. అందులో మొట్టమొదటి శబ్దం ఏమిటంటే పక్షులు అరచుతున్నవి అని. రెండవ శబ్దం ఏమిటంటే శంఖం యొక్క ధ్వని అని. మూడో శబ్దం యోగులు మునులు చేసేటటువంటి హరినామ స్మరణ అని. 3 శబ్దాలని చెప్పి నిద్రలేపుతోంది. 2 వృత్తాంతాలని, కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి 2 వృత్తాంతాలని ఆండాళమ్మ వారి పాసురం ద్వారా లోపల నిద్రపోయేటటువంటి గోపికి జ్ఞప్తికి తెస్తూ వాళ్ళు లేవడానికి ఆలంబనగా 2 వృత్తాంతాలను కూడా తెలియజేస్తున్నారు. ఆ 2 వృత్తాంతాల్లో మొట్టమొదటి వృత్తాంతం ఏమిటంటే పోతన వధ వృత్తాంతం. రెండో వృత్తాంతం ఏమిటంటే
చకటాసుర భంజన వృత్తాంతం. ఇలాగ 3 గుర్తుల్ని 2 వృత్తాంతాలని చెబుతూ ఆండాళమ్మ వారి వాళ్ళ పాసురంలో ఉండేటటువంటి గోపికలను నిద్రలేపుతున్నారు. అత్యద్భుతమైనటువంటి పాసురం. మనం పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుని అందులో ఉండేటటువంటి విశేషాన్ని మనం యథావకాశంగా శ్రవణం చేద్దాం. புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசெங்கம் பேரரவம் கேட்பிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடங்கலக்கடிய காலோச்சி வெள்ளத்தரவில் பீலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ఏలోరెంపావాయ్. అండాళమ్మ వారు గోపికని నిద్రలేపుతున్నారు. అందులో మొట్టమొదటి పుళ్ళుం శిలంబినహాన్, అమ్మ పక్షులు అరుస్తున్నాయి, తెల్లవారిపోయింది లే అని. అంటే వీళ్ళు వచ్చి ఈ లోపలుండే గోపికని నిద్రలే అమ్మా అని ముందుగా పిలిచారు. పిలవగానే లోపలుండే గోపిక అందుట తెల్లారడానికి గుర్తులు ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగింది. అడిగితే అప్పుడు ఆవిడికి తెల్లారింది అని చెప్పడం కోసం గుర్తుల్ని చెబుతున్నారు. పక్షులు నిద్రలేచాయి అని. పక్షులు అరుచుచున్నాయి, ధ్వని చేయుచున్నాయి, శబ్దం చేయుచున్నాయి, అరుస్తున్నాయి, కోతలు కూస్తున్నాయి అని అర్థం. ఈ పక్షులు అరవడం అనేది తెల్లవారడానికి గుర్తు. తెల్లారింది అనగానే పక్షులు కిలకలా రావాలి చేస్తాయి గనక ఈ లోపల ఉండేటటువంటి గోపికని పక్షులు కిలకలా రావాలి చేస్తున్నాయి, ఓ గోపిక లేవవలసింది అని చెబుతున్నాయి. పక్షులు అనగా ఎవరో మనం తెలుసుకోవాలి. పక్షి అనగా ఆచార్యులు. పక్షికి 2 రెక్కలు ఉంటాయి. పక్షి యొక్క 2 రెక్కలే ఆ పక్షి ఆకాశంలో విహరించడానికి ఆధారం అవుతాయి. ఈ 2 రెక్కల్లో ఏ ఒక్క రెక్క లేకపోయినా పక్షి ఆకాశంలో ఎగరలేదు. ఆకాశం అంటే పరమాత్మకి పేరు. ఆకాశం అనగా పరమాత్మ. ఆకాశం అన్నిటి యందు వ్యాపించి ఉంటుంది, పరమాత్మ అన్నిటి యందు వ్యాపించి ఉంటాడు. అయితే పరమాత్మ వ్యాప్తికి ఆకాశ వ్యాప్తికి తేడా ఉంది అని చెప్పారు. భూ నభో వ్యావృత్తి అని. పరమాత్మ అందరిలో ఎలా వ్యాపించున్నాడంటే ఆకాశం కంటే ఒక ప్రత్యేకంగా, అలాగే రాజుగారి కంటే ఒక ప్రత్యేకంగా. రాజుగారు కూడా అందరినీ శాసించగలుగుతాడు, కానీ లోపల వ్యాపించి ఉండలేడు. ఆకాశం అందరిలోనూ వ్యాపించి ఉంటుంది, అన్నిట్లోనూ వ్యాపించి ఉంటుంది, కానీ శాసించలేదు. పరమాత్మ అందరిలోనూ ఉంటాడు, అందరినీ శాసిస్తాడు. రాజుగారికి వ్యాప్తి లేదు, శాసనం ఉంది. ఆకాశానికి వ్యాప్తి ఉంది, శాసించే శక్తి లేదు. అలా కాక అందరిలోనూ ఉండి అందరినీ శాసించేటటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు గనక ఆకాశం అంటే పరమాత్మ. పక్షులు ఆకాశంలో విహరిస్తాయి. అలా ఆకాశంలో పక్షులు విహరించడానికి వాటికి సాధనం 2 రెక్కలు. ఎలా అయితే ఆకాశంలో విహరించడానికి పక్షులకు 2 రెక్కల సాధనములో, అలాగే భగవద్వైభవంలో విహరించేటటువంటి మహానుభావులైనటువంటి ఆచార్యులకు కూడా 2 సాధనాలు ఉన్నాయి. ఏమిటా సాధనాలంటే జ్ఞానానుష్ఠానములు అని. ఒక రెక్క జ్ఞానము, ఒక రెక్క అనుష్ఠానం. ఈ పక్షి ఈ 2 రెక్కల్లో ఏ ఒక్క రెక్క లేకపోయినా ఎలా అయితే ఆకాశంలో ఎగరలేకపోతుందో, అలాగే ఆచార్యుల్లో జ్ఞానం లేకపోయినా భగవద్వైభవాన్ని అనుభవించడానికి అవకాశం లేనివారు అవుతారు. అలాగే అనుష్ఠానం లేకపోయినా ఆ భగవద్వైభవం, ఏ భగవద్వైభవాన్ని అయితే తాము తమ యొక్క జ్ఞానంతో సేవిస్తున్నారో అనుభవిస్తున్నారో ఆ అనుభవం వంట పట్టకుండా పోతుంది. కనుక జ్ఞానము ఉండాలి, అనుష్ఠానము ఉండాలి. జ్ఞానానుష్ఠానములు కలిగినటువంటి ఆచార్యులనే ఇక్కడ పక్షులుగా మనకి తెలియజేస్తున్నారు. ఉభాభ్యాం ఏవ పక్షాభ్యాం ఆకాశే పక్షిణాంగతి తథైవ జ్ఞాన కర్మాభ్యాం ప్రాప్యతే పురుషోత్తమ. ఎలా అయితే పక్షి 2 రెక్కలతోటి
ఆకాశంలో తిరుగుతున్నదో అలాగే ఆచార్యులు జ్ఞానకర్మల చేత పరమాత్మని పొందుతున్నారు అని చెప్పడం చేత జ్ఞానానుష్ఠానములు కలిగినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారిని పక్షులుగా చెబుతున్నారు. పక్షి ఎలా అయితే ఆకాశంలో విహరిస్తుందో అలాగే ఆచార్యులు భగవద్ విషయంలో విహరిస్తూ ఉంటారు. కనుక పక్షులు అరచుచున్నవి అని చెప్పినటువంటి మాటకి పూర్వాచార్యుల యొక్క శ్రీ సూక్తులు వినపడ్డం లేదా అని అర్థం. తెల్లవారగానే మహానుభావులైనటువంటి ఆచార్యులు నిద్రలేచి తమ యొక్క అనుష్ఠానంగా స్తోత్రాలను అనుసంధానం చేయడం, ప్రబంధాలను అనుసంధానం చేయడం, ఉదయాన్నే నిద్ర లేవగానే లేచి కాళ్ళు చేతులు కడుక్కుని ఆ వస్త్రాన్ని మార్చుకుని ఆచమనం చేసుకుని మొదలు పెడతారు స్తోత్ర పారాయణం. తెల్లవారేదాకా స్తోత్ర పారాయణ చేస్తారు. తదుపరి తిరువారాధనకి తీర్థం ఆడుకుని తిరువారాధనకు ఉపక్రమిస్తారు. సో ఇలాగ పక్షులు అరచుతున్నవి అని అనడం చేత ఈ రహస్యం మనకి తెలియజేయబడుతోంది అని మన పెద్దలు తెలియజేశారు. ఉళ్ళుం శిలంబినహాన్ లోపల ఉండేటటువంటి అమ్మాయి ఎందుట మీరుండే ఊళ్ళో పక్షులు నిద్ర కూడా పోతాయా? మీరుండే ఊళ్ళో పక్షులు నిద్ర కూడా పోతాయా అని కొంచెం వెటకారంగా అంది. అంటే మీరు నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు అని అర్థం అన్నమాట. మీకు ఈ తిరుప్పావి వ్రతం చెయ్యాలి అనేటటువంటి ఒక ఆశ బాగా మిక్కుటంగా ఉండడం చేత ఆశతోటి తెల్లవారగట్లే నిద్ర లేవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ నిద్ర మానేసి మీరు మాట్లాడుకుంటూ చేసేటటువంటి ఆ గొడవ ఏదైతే ఉందో ఆ గొడవకి పక్షులు కూడా నిద్రలేసి కిలకిలా రావాలి చేస్తున్నాయి తప్ప ఇది తెల్లవారిందని గుర్తు కాదు అని చెప్పి. పక్షుల యొక్క అరుపులు ఉన్నాయి చూచారా, అవి మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి అని మన పెద్దలు తెలియజేశారు. భగవత్ సన్నిధికి వెళ్ళండి, భగవంతుణ్ణి సేవించండి అని ఆ పక్షులు కర్తవ్య బోధని చేస్తున్నాయిట మనందరికీ కూడా. అలాగ కర్తవ్య బోధ పక్షులు చేస్తాయండి అంటే చేస్తాయి అని జ్ఞానశ్రుతి అనేటటువంటి ఒక మహానుభావుడైనటువంటి మహారాజు గారి యొక్క ఉపాఖ్యానాన్ని ఈ పక్షులు వేదాంతార్థాన్ని తెలుసుకోవడానికి ప్రేరేపిస్తాయి, ప్రోత్సహిస్తాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ కథని బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా ఉట్టంకించారు భగవద్ రామానుజాచార్యులు వారు అని. ఆ కథ మనం తెలుసుకుంటే పక్షులు ఏ విధంగా ప్రేరేపిస్తాయో తెలుస్తుంది. జ్ఞానశ్రుతి అని ఒక మహారాజు గారు. ఈ మహారాజు గారి యొక్క గొప్పతనం ఏమిటంటే గొప్ప అన్నదానం చేసినటువంటి మహానుభావుడు. అన్నదానాన్ని అద్భుతంగా చేశాడు. అన్ని దానముల కంటే అన్నదానం మిన్నా అని లోకంలో నానుడింది కదా, శాస్త్రం కూడా దాన్నే చెబుతున్నాను. అలాంటి గొప్ప అన్నదానం ఈయన చేసేవాడు. ప్రతి నిత్యం వేలాదిగా ఉండేటటువంటి ప్రజలకు అన్నదానం చేస్తూ ఉంటే అలా అన్నదానం చేయడం చేత ఈయనకు ఒక గొప్ప శక్తి వచ్చింది. ఈయనకుండే గొప్ప శక్తుల్లో ఒక శక్తి ఏమిటంటే పక్షుల యొక్క భాష అర్థం అవడం అనేటటువంటి ఒక శక్తి. ఓ రోజు ఈ మహారాజు గారు ఆయన యొక్క మేడ మీద కుర్చీలో కూర్చుని ఉంటే 2 పక్షులు హంసలు పైనుంచి ఎగురుకుంటూ పోతున్నాయి. ఆ 2 పక్షులకి భల్లాక్షుడని పేరు. భల్లుడనేవాడు ఒకడు, భల్లాక్షుడనేవాడు ఒకడు. ఈ భల్లాక్షుడనే 2 పక్షులు కూడా ఆకాశంలో ఎగురుకుంటూ మాట్లాడుకుంటున్నాయట. మాట్లాడుకుంటుంటే ఇందులో ఉండే ఒక పక్షి అందిట, రే జాగ్రత్త, పక్క నుంచి ఎగురు, కింద జ్ఞానశ్రుతి మహారాజు గారు ఉన్నారు, ఆ మహారాజు మీద మన నీడ పడుతుంది, అపచారం అవుతుంది, పక్క నుంచి ఎగురు అంటోందిట. అంటుంటే ఈ 2వ పక్షి అందిట, ఈయన ఏమన్నా రైస్ కూడా అంత గొప్పవాడా, మన నీడ పడితే మనకు అపచారం రావడానికి అని అన్నదిట. ఎప్పుడైనా పెద్దల యొక్క నీడ మనం తొక్కకూడదు.
పెద్దవాళ్ళ మీద మన నీడ పడేలా నడవకూడదు. అందుకే వెనకగా నడుస్తూ ఉంటారు, పెద్దలకి దూరంగా నడుస్తూ ఉంటారు. ఇది శాస్త్రం. అలాగే ఈ పక్షులు రెండు మాట్లాడుకుంటూ ఉంటే ఈయనకి పక్షుల భాష వచ్చి ఉండడం చేత ఆ మాటలు చెవిలో పడ్డారు. రైక్కుడిగంత గొప్పవాడా. ఈ మహారాజు గారు ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాడు? నేనే గొప్పవాడిని, నేనే గొప్ప జ్ఞానం కలిగిన వాడిని అని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే రైక్కుడు అనే మాట వినపడిందో వెంటనే ఈయన కిందకి వెళ్ళిపోయి, సభలోకి వెళ్ళిపోయి, రైక్కుడు అనే మహానుభావుడు అక్కడ ఉన్నాడో వెతకండి అని భటులను పంపించారు. భటులను పంపిస్తే వెళ్ళారు. ఆ భటులు వెతుక్కుంటూ వెళ్ళారు. వెళితే ఈ రైక్కుడు అనేటటువంటి మహానుభావుడు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఆయన ఒక గోణి సంచి లాంటిది కట్టుకుని ఒళ్ళంతా దురదలుగా ఉంటే గోక్కుంటూ ఆయన కూర్చున్నట్ట. కూర్చుంటే ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి మహారాజు గారు మిమ్మల్ని రమ్మన్నారన్న. అవసరం అయితే ఆయన్నే నా దగ్గరికి రమ్మనండి అన్నాడు. అని వీరు వచ్చి చెప్పారు. వెంటనే వీరు బయలుదేరి ఆ రైక్కుడి దగ్గరికి వెళ్ళి ఆ రైక్కుడి దగ్గర వేదాంతాన్ని తెలుసుకున్నాడు అని ఆ కథ. ఈ పక్షులు ప్రోత్సహించడం చేత ఈ మహారాజు గారు, జ్ఞానశ్రుతి అనేటటువంటి మహారాజు గారు రైక్కుడు అనేటటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి వేదాంతాన్ని తెలుసుకున్నాడు అని, అలాగ పక్షులు మనని ప్రోత్సహిస్తున్నాయి అని, మీరు భగవత్ తత్వాన్ని తెలుసుకోండర్రా, భగవత్ తత్వాన్ని తెలుసుకోండర్రా అనే పక్షులు సందేశాన్ని ఇస్తున్నాయి అని ఆండాళమ్మ వారి యొక్క శ్రీ సూక్తం. పుళ్ళుం శిలంబినహాన్, పక్షులు అరుచుతున్నాయి అని. మన పూర్వాచార్యుల్లో పిళ్ళయ్య ఆళ్వాన్ అని ఒక మహానుభావులు ఉండేవారు. వారు పదే పదే ఒక మాట చెప్పేవారు. ఏమిటండి ఆ మాట అంటే, పక్షుల శబ్దంతో ఆత్మోజ్జీవనం మనం చేసుకోవాలి, పక్షుల యొక్క సందేశాన్ని మనం తెలుసుకోవాలి, పక్షులు భగవంతుడి దగ్గరికి వెళ్ళవయ్యా అని మనం ప్రోత్సహిస్తున్నాయి కనుక ఆ పక్షుల నాదం మన భాగ్యము అని ఆ మహానుభావులు అంటూ ఉండేవారట. పుళ్ళుం శిలంబినహాన్, పక్షులు కూస్తున్నాయని చెప్పి లోపలండే గోపిక ఏం చెప్పింది? మీరు ఉన్న ఊళ్ళో పక్షులు కూడా నిద్రపోతాయా? మీ గోలకి పక్షులు లేచాయి తప్ప ఆ పక్షులు తెల్లవారింది అని లేవలేదు కనుక వాటి యొక్క కిలకిల రావాలి తెల్లవారడానికి గుర్తు కాదు అని లోపల ఉండేటటువంటి గోపిక చెప్పింది. చెప్పగానే రెండో గుర్తుని చెబుతున్నారు. పుల్ అరయిన్ కోయిలిల్ வெள்ளை விழிசங்கம் பேரரவம் கேட்டிலையோ. అమ్మా, పుల్లరయన్ కోయిలిల్, పరమాత్మ యొక్క కోవెలలో చేసినటువంటి తెల్లటి శంఖధ్వని, పెద్దధ్వని నీకు వినపడలేదా, నీవు వినలేదా అని అడిగాడు. పుల్ అరయిన్ కోయిలిన్, పుల్ అంటే పక్షి, అరై అంటే రాజు. పుల్లరయిన్ పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడి యొక్క కోవెల అని ఒక అర్థాన్ని ఇచ్చారు. పుల్ అంటే గరుత్మంతుడు. మన ఆళ్వార్లు పుల్ అని గరుత్మంతుడిని సంబోధన చేశారు. పుల్లిన్ పింపోన తనినింజమ్మని, ఆ గరుత్మంతుడి వెనకాలే వెళ్ళిపోయింది నా మనసు అన్నారు. పెరుమాళ్ళ వెనకాల వెళ్ళాలి కానీ గరుత్మంతుడి వెనకాల వెళ్ళడం ఏమిటండి మనసు? ఆ పెరుమాళ్ళని మనకు అందించేటటువంటి, ఆ పెరుమాళ్ళని మన దాకా తీసుకువచ్చేటటువంటి సాధనమైనటువంటి వాడు గరుత్మంతుడు గనక ఆ గరుత్మంతుడి వెనకాలన మనకు వెళ్ళిపోయింది అన్నారు. పుల్ అంటే గరుత్మంతుడు. అరై అంటే ఆ గరుత్మంతుడికి కూడా రాజు అయినటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క కోవిల్లో వెள்ளై విళిశంగం పేరరవం కేట్టిలయో, తెల్లగా ఉండేటటువంటి శంఖం యొక్క పెద్ద ధ్వని నీవు వినలేదా అని ఈ బయట ఉండే గోపికలు, లోపల ఉండే గోపికలు రెండో గుర్తుని చెప్పారు. ఎప్పుడైనా భగవంతుడిని మనం సంబోధించాలంటే ఎలా సంబోధించాలి అన్నారు. పరమాత్మ మనకి ఏ రకంగా అందుబాటులోకి వస్తాడు అనే విషయాన్ని తెలియజేశారు శ్రీరామచంద్రుడు. లక్ష్మణస్వామి సీతమ్మను వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళేటప్పుడు హనుమత్ దర్శనం అయ్యింది. హనుమంతుల వారితో పాటు బయలుదేరి
సుగ్రీవ మహారాజు గారి దగ్గరికి వచ్చారు. ఈ స్వామి లక్ష్మణస్వామి పరస్పరం వాళ్ళని పరిచయం చేసుకున్నారు. అలా పరిచయం చేసుకునేటప్పుడు పరమాత్మ తను ఏమైనా పరిచయం చేసుకున్నాడో తెలుసా అండి? లక్ష్మణ పూర్వజం, లక్ష్మణ స్వామికి నేను అన్నగారిని అని చెప్పాడు. లక్ష్మణుడు ఏం చెప్పాడు? రామచంద్రుడికి తమ్ముణ్ణి అని చెప్పాడు. భక్తుడు భగవంతుడి ద్వారా పరిచయం అవ్వాలి, భగవంతుడు భక్తుడి ద్వారా పరిచయం అవ్వాలి. శ్రీరామచంద్రుడు తనని ఎప్పుడు ఎక్కడ పరిచయం చేసుకున్నా నేను రాముణ్ణి అని పరిచయం చేసుకోవాలా, లక్ష్మణుడి యొక్క సోదరుణ్ణి అని చేసుకున్నాడు, భరతుడి యొక్క సోదరుణ్ణి అని చేసుకున్నాడు. ఇలాగ భక్తుల ద్వారా భగవంతుడి యొక్క పరిచయం కావాలి అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మవారు పుల్లరయిన్ కూయిలిల్ వెళ్ళ విలిసెంగిన్ పేరరవం కేట్టిలేయో అని గరుత్మంతుల వారికి రాజైనటువంటి పరమాత్మ యొక్క కోవెల అని, శ్రీమన్నారాయణుడి కోవెల అని చెప్పొచ్చుగా, నారాయణన్ కోయిల్ అని చెప్పొచ్చుగా. అలా చెప్పకుండా గరుత్మంతుడికి రాజైనటువంటి పరమాత్మ యొక్క కోవెల అని చెప్పడంలో ఉండేటటువంటి స్వారస్యం ఇది. గరుడాళ్ళు గారు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అని మన పెద్దలు తెలియజేస్తున్నారు. కాంచీపురం గరుడు సేవకి పెట్టింది పేరు. అలా గరుడు సేవకి పెట్టింది పేరైనటువంటి కాంచీపురంలో ఉండేటటువంటి పెరుమాళ్ళ యొక్క వరదరాజస్వామి యొక్క గరుడు సేవని సేవించేటటువంటి పెద్దలు ఒకరు ఉండేవారట. దొడ్డయాచార్య స్వామి వారిని ఒక మహానుభావులు ఉండేవారు. ఆ మహానుభావులు ప్రతి సంవత్సరం వెళ్ళి కంచిలో ఉండేటటువంటి వరదరాజస్వామి యొక్క గరుడు సేవని సేవించేవారట. పెద్దవారు అయిపోయారు, వెళ్ళలేక వారు ఉండేటటువంటి ఊర్లోనే పాపం అక్కడ ఉండే చెరువులో స్నానం చేస్తే, ఆ స్నానం చేసి అయ్యో ఇవాళ గరుడు సేవ కదా సేవించుకోలేకపోయానే నేను అని బాధపడుతున్నారు. బాధపడుతుంటే ఆ కంచిలో ఉండేటటువంటి వరదరాజస్వామి గరుత్మంతుల వారితో సహా వచ్చి వారికి గరుడ సేవను అక్కడ అనుగ్రహించాడు అని. అలాగా వరదరాజస్వామి గరుడ వాహనం మీద వేయించేసి సేవను అనుగ్రహిస్తే సేవించినటువంటి మహానుభావులు 5 శ్లోకాలని మనకు అద్భుతంగా అందించారు. అలా అందించినటువంటి స్తోత్రంలో వారు చెబుతున్నారు, ఎలా ఉంది ఆ గరుత్మంతుడిని అధిరోహించినటువంటి వరదరాజస్వామి యొక్క సేవ. ఆబాలం ఆనందయం మందోడ్డాయిత చామరై మణిమయై శ్వేతాతపత్రస్తనై అంతర్గోపురమావిరాశ భగవాన్ ఆరూఢ పక్షీశ్వర. గరుత్మంతుల వారిని అధిరోహించి ఆ వరదరాజస్వామి ఆ గోపుర ద్వారంలో దర్శనాన్ని అనుగ్రహిస్తే ఆ సన్నివేశం ఎలా ఉందంటేట, కంచిలో వరదరాజస్వామికి గరుడ సేవ జరుగుతోందంటే ఎవ్వరు ఇంట్లో ఉండరు. కంచిలో ఉండేవారు అందరూ ఆ గరుడ సేవను సేవించాలని వస్తారు. దివ్య దేశాల్లో సేవలు జరుగుతూ ఉంటే ఇంట్లో ఒక్కరు కూడా ఉండరు. ఆ టైంకి వచ్చి ఆ సేవల్ని సేవిస్తారు. ఎలా ఉందిట ఆ గరుడ సేవ సేవించే పద్ధతి అంటే, తల్లులు పాపం చిన్న చిన్న పిల్లలు కలిగినటువంటి తల్లులు 6 నెలలు 8 నెలలు వయసు కలిగినటువంటి 3 నెలలు వయసు కలిగినటువంటి చంటి పిల్లల్ని కూడా సంకల్లో వేసుకుని వచ్చేసారట. ఇంటి దగ్గర రోజులు రావడానికి అవకాశం లేక సంకల్లో వేసుకుని వచ్చేస్తే చంటి పిల్లలు ఏడవాలి. కానీ ఈ గరుడ వాహనం మీద వేయించేసి ఉండేటటువంటి వరదరాజస్వామిని వాళ్ళు కూడా సేవిస్తూ ఆనందంతో ఆకలిని మరిచిపోయి కళ్ళు బాగా తెరిచి ఆనందపడుతూ ఆబాలం ఆనందయన్ చంటి పిల్లల్ని కూడా ఆనందింపజేస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ అండి ఇది అని. అది ఆ గరుడ వాహనంలో ఉండేటటువంటి గొప్పతనం. వేదాత్మకుడైనటువంటి పరమాత్మ మీద, అదే గరుత్మంతుల వారి మీద వేద ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మ అధిరోహించి రావడం ఉంది చూసారా, ఇది ఒక అద్భుతమైనటువంటి సేవ. అన్ని వాహనాల కంటే గరుడ వాహనం చాలా గొప్పది. పరమాత్మ యొక్క సర్వేశ్వరత్వ లక్షణాలలో గరుడ ధ్వజత్వం, గరుడ వాహన ఆరూఢత్వం అనేటటువంటివి కూడా ప్రధానమైనటువంటి లక్షణాలు. ఈ గరుత్మంతుల వారిని నడపాలంటే ఎవరికి సాధ్యం కాదు. ఏనుగుని నడపాలంటే మావటీడికి ఎలా సాధ్యమవుతుందో అలాగే గరుడ వాహనాన్ని నడపడానికి, గరుత్మంతులను అధిరోహించి ప్రయాణం చెయ్యడానికి
ఒక్క పెరుమాళకే సాధ్యంట. అందుకే ఆళ్వార్లు అంటారు పుట్పాహన్ అని ఒక పేరు పెట్టారు పెరుమాళకి. పుట్పాహన్ అంటే గరుత్మంతుల వారిని నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అని అర్థం. గరుత్మంతుల వారి మీద అధిరోహించి ఊరేగలిగినటువంటి సామర్థ్యం అందరికీ ఉండదుట. ఆ గరుత్మంతుల వారు ఎంత వేగంగా వెళతారంటే ఆయన వేగానికి ఎవరైనా ఒకవేళ ఆయన మూపురం మీద పొరపాటును అధిరోహిస్తే గారికి ఎగిరి కింద పడతారు. అలాంటి వేగంగా నడిచేటటువంటి ఆ గరుడాళ్ళు వారి భుజాల మీద అధిరోహించి ఊరేగేటటువంటి సామర్థ్యం ఒక్క స్వామికే ఉంది అని చెబుతున్నారు. అంతేకాదు భగవత్ తత్వాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా దర్శింపజేసేటటువంటి మహానుభావుట గరుడాళ్వారు. తత్వ విశోధనే అని తత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది అంటారట, ఏదో బలానా ఆయన పరతత్వం అండి అని చెబుతారట. కొంతమంది అంటారట బలానా ఆయన పరతత్వం అండి అని చెబుతారట. కొంతమంది అంటారట సాధారణంగా శ్రీమన్నారాయణుడే పరతత్వం అండి అంటారు. ఇలాగా ఎవరు పరతత్వం అనేటటువంటి విషయంలో సందేహాలు కలిగి వారి వారి యొక్క యుక్తులను అనుసరించి వారి వారి యొక్క శక్తిని అనుసరించి అర్థాలు చెప్పుకుని వీరే పరదైవమని దెబ్బలాడుకునేటటువంటి చేతనల కోసం ఈ గరుత్మంతులు వారు ఏం చేశారంటేట, దెబ్బలాడుకోకండర్రా, ఇగో మీకు చూపిస్తున్నాను చూడండి అని పరమాత్మ యొక్క 2 పాదాలని తన యొక్క శ్రీహస్తాల్లో ధరించి మీ చేత సేవింపదగిన వీరు సేవింపవలసిన పాదార విందాలు ఇవిగో, పరాత్పరుడి యొక్క పాదార విందాలు ఇవిగో అని చెప్పి హస్తాల్లో ఆ పాదాలని ధరించి మనకి దర్శనాన్ని అనుగ్రహింపజేసేటటువంటి మహానుభావుట గరుడాళ్వారు. అందుకు తత్వ నిర్ణయం చేయడంలో ఉపయోగపడేటటువంటి మహానుభావుడు అని పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయించవలసిన అవసరం లేకుండా ఆ పరమాత్మనే మన దాకా తీసుకువచ్చి ఆ పరమాత్మ తత్వాన్ని మనకి దర్శింపజేసి ఆయన పాదార విందాన్ని మనకి దర్శింపజేసేటటువంటి స్వామి గరుత్మంతులు వారు అని. ఎప్పుడైనా గరుడ వాహనాన్ని సేవించేటప్పుడు ఆ గరుత్మంతులు వారి చేతులు 2 చాచుకుని ఏం చేసి ఉంటారు. ఎందుకంటే ఆ 2 హస్తాలలో పరమాత్మ యొక్క పాదాలు ధరించి ఉంటారు. భుజాల మీద పరమాత్మ యొక్క పాదాలు ఉండడానికి పెడల్స్ అన్నమాట ఆ హస్తాలు. అలా 2 హస్తాల్లో పరమాత్మ పాదాన్ని ధరించి సేవించండర్రా అని మనకి సందేశాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు. అందుకే గరుత్మంతుల వారిని చెప్పి గరుత్మంతుల వారి ద్వారా భగవానుడిని మనకి పరిచయం చేస్తున్నారు. ఆండాళమ్మ వారు నిరూపిస్తున్నారు. పుల్లరయన్ కోయిలిల్ అలాంటి గరుడధ్వజుడైనటువంటి పరమాత్మ యొక్క సన్నిధిలో ఉండేటటువంటి వెళ్ళై విడిశంగిన్ పేరరవం కేట్టిలయో తెల్లగా ఉండేటటువంటి శంఖం యొక్క పెద్ద ధ్వని నీకు వినపడలేదా అని, నీవు వినలేదా అని అడుగుతున్నారు బయట ఉండే గోపికలు, లోపల ఉండేటటువంటి గోపికని. శంఖధ్వని అని వీళ్ళు చెప్పగానే ఈ లోపల ఉండే గోపిక చాలా పండితురాలు, గొప్ప పండితురాలు, న్యాయశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసింది. అధ్యయనం చేయడం చేత వీళ్ళు చెప్పినటువంటి ఈ మాటలో ఉండే తప్పులు పట్టుకుంది. ఏం తప్పు అంటే వ్యర్థ విశేషణం అని అక్కర్లేని విశేషణాన్ని ఒకటి వేశారట. శంఖం అనగానే ఎలా ఉంటుంది? తెల్లగానే ఉంటుంది. మళ్ళీ తెల్లటి శంఖం అని వీళ్ళు చెప్పడం ఎందుకండి? ఇది దోషం కదా. ఇక లోపల ఉండేటటువంటి ఈ అమ్మాయి గొప్ప పండితురాలు గనక వీళ్ళు చెప్పినటువంటి మాటలో దోషాలను ఎంచుతూ మీరు వ్యర్థ విశేషణాన్ని వేశారు. అంతేకాకుండా మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో తెల్లటి శంఖము యొక్క పెద్ద ధ్వని వినలేదా అని నువ్వు చెప్పావు చూచారా, మీరు చెప్పారు చూచారా, అది తెల్లవారడానికి గుర్తు కానే కాదు. ఎందుకు గుర్తు కాదండి అని. ఎందుకు గుర్తు కాదంటే భగవంతుడి యొక్క సన్నిధిలో శంఖం అని చెప్పారుగా మీరు. భగవత్ సన్నిధిలో శంఖం అని చెప్పడం చేత దీనికి ఒక దోషం వచ్చింది. దానికి వ్యభిచార దోషం అని పేరు. అంటే ఈ శంఖం తెల్లవారకట్లే ఊదరు. కైంకర్య పనులు, భగవత్ సన్నిధిలో కైంకర్య పనులు ఉంటారు అర్చక స్వాములు. ఉదయం ఏదో బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి సుప్రభాత సేవ దాకా కొంతమంది,
సుప్రభాత సేవ దగ్గర నుంచి నాయితడి ఆరగింపు దాకా, అంటే మధ్యాహ్నం ఆరగింపు దాకా కొంతమంది, మళ్ళీ సాయంత్రం 5 గంటలు 5:30 గంటల నుంచి సోమాల సేవ మొదలైనటువంటి సేవలు చివరి వరకు కొంతమంది ఇలా ఉంటారు. అలా షిఫ్టులు మారేటప్పుడు ఆ శంఖాన్ని ఊదుతారట, సైరన్ లాగా అనమాట. ఆ శంఖాన్ని ఊదితే ఆ శంఖధ్వన్ని బట్టి ఆయా షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఆ కైంకర్యంలో పాలు పంచుకుంటారు. అలాగా భగవద్భక్తుల్ని, భగవత్ కైంకర్యం చేసేటటువంటి వారిని వారి యొక్క కైంకర్య సమయాన్ని సూచించడం కోసంగా ఊదేటటువంటి శంఖం ఏదైతే ఉందో ఆ శంఖం ఇది తెల్లవారిందని గుర్తు కాదు. ఆ కైంకర్య పరులను నిద్రలేపడానికే, వారిని ఆ కైంకర్య పరులను కైంకర్యం చేయడానికి రమ్మని పిలవడానికే ఆ శంఖం తప్ప ఇది గుర్తు కాదని లోపల ఉండేటటువంటి గోపికి చెప్తుంది. చెబితే వీళ్ళు దానికి మళ్ళీ సమాధానం చెప్పారు. వెள்ளై విళిసెంగిన్, తెల్లటి శంఖం అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెబుతున్నారనమాట. ఎందుకంటేట ఈ ఆండాళమ్మ వారికి శంఖం అంటే విపరీతమైన ప్రేమ. భగవంతుడి హస్తంలో ఉండేటటువంటి శంఖం చక్రము అంటే అందరికీ ప్రేమే, కానీ ఆండాళమ్మ వారికి ప్రత్యేకంగా శంఖం అంటే ప్రేమ. అందుకే ఆ శంఖం మీద ఒక 10 పాసురాలు చెప్పేసింది ఆండాళమ్మ వారు. చెప్పి శంకరయ్య ఉన్సెల్వం చాలా అడగియదే అని, ఓ శంఖస్వామి నీ అదృష్టమే అదృష్టమయ్యా, నీ సంపద చాలా అందమైంది అని. ఏం సంపద ఉంది శంఖస్వామికి అంటే ఈ శంఖం స్వామి యొక్క హస్తాన్ని వదలకుండా ఉంటుంది. వదలకుండా ఉండడం కాకుండా అప్పుడప్పుడు స్వామి యొక్క అధరాన్ని కూడా తాగుతుంది. ఆ స్వామి యొక్క అధరామృతాన్ని గ్రోలినటువంటి గొప్ప అదృష్టం కలిగినటువంటిది శంఖం అని. ఆ శంఖం విషయంలో ఆండాళమ్మ వారికి ఒక గొప్ప ప్రేమ ఉన్నది కనుక ఆ శంఖము, ఆ శంఖం యొక్క రంగు, ఆ శంఖం యొక్క ధ్వని, ఇవన్నీ ఆ శంఖాన్ని పూరించేటటువంటి పరమాత్మ యొక్క ముఖము, ఇవన్నీ ఆండాళమ్మ వారికి అనుభవయోగ్యములే, కావలసినవే. అందుచేత ఆ శంఖం రంగును తలుచుకుని మేమరిచిపోతున్నారు. శుద్ధసత్వమైనటువంటి స్వభావం కలిగిన వాడా అని ఆ శంఖం యొక్క ధ్వనిని తలుచుకుని మైమరిచిపోతున్నారు. శంఖం శంఖధ్వని అని అనగానే ఆ శంఖాన్ని ఊదినటువంటి పరమాత్మ యొక్క అధరాలు, ఆయన యొక్క తిరుముఖ మండలం, ఆయన ముఖం మొత్తం అన్ని గుర్తుకొచ్చేయడం చేత పరమానందం కలిగి ఆ శంఖధ్వని వెళ్ళి విడిసెంగిన్నని చెప్పారు తప్ప ఇది వేరే ఉద్దేశంతో చెప్పింది కాదు, ఇందులో దోషం ఏం లేదు అని దాన్ని దోషాన్ని పరిహరించారు. వెళ్ళ విడిసెంగిన్ పేరరవం కేట్టిలయో. ఈ శంఖధ్వని అనగానే శేషత్వ జ్ఞానం. శంఖం అంటే ప్రణవం. ప్రణవంలో 3 అక్షరాలు ఉంటాయి, అకార ఉకార మకారములు. ఈ అకార ఉకార మకారాల్లో ప్రధానమైనటువంటి అక్షరం మధ్యలో ఉండే ఉకారం. అకారం చేత పరమాత్మ చెప్పబడతాడు, మకారం చేత జీవుడు చెప్పబడతాడు. మధ్యలో ఉండే ఉకారం ఎందుకు ప్రధానమైందంటే జీవుడికి పరమాత్మకి ఉండేటటువంటి ఒక అనుబంధాన్ని తెలియజేసేటటువంటి అక్షరం అవడం చేత. ఓ జీవుడా, నీవు పరమాత్మకే చెందినవాడివి అని ఈ మధ్యలో ఉండేటటువంటి ఉకారం తెలియజేస్తుంది. తద్వారా శేషత్వం అనేటటువంటి జ్ఞానం. శేషత్వం అంటే ఏం లేదు, నేను పరమాత్మకే చెందినవాడిని అనేటటువంటి ఒక జ్ఞానం, పరమాత్మకే సేవకుణ్ణి అనేటటువంటి ఒక జ్ఞానం. ఆ జ్ఞానం నీకు తెలియలేదు అని. శంఖధ్వని అనగానే శేషత్వ జ్ఞానం అంటే నేను పరమాత్మకే సేవకుణ్ణి అనేటటువంటి ఒక జ్ఞానం కలగడం. ఇక్కడ పేరరవం అన్నారు, పెద్ద శబ్దం. ఏమిటండి పెద్ద శబ్దం అంటే కేవలం పరమాత్మకే కాదయ్యా, భగవద్భక్తులకి కూడా నువ్వు దాసుడివే అని ఆ ఉకారం తెలియజేస్తోంది. ఇదిలే భాగవత శేషత్వం అనుసంధేయమని ఈ ఉకారంలో కానివ్వండి, అటు అకారంలో కానివ్వండి, ఎందులో చూసినా ఈ 2 అక్షరాల్లోనూ భాగవత శేషత్వం కూడా చెప్పబడుతోంది. పరమాత్మకి దాసుడు అంటే కేవలం పరమాత్మకే కాదు, భాగవతోత్తములకు కూడా దాసుడే అని అసలు ప్రధానంగా చెప్పబడేటటువంటి అర్థం, గొప్ప అర్థం భగవంతుడి కంటే భక్తులకే దాసుడివి అని. కేట్టిలయో అని అనడం చేత ఇది వినలేదా నువ్వు అని అంటుంది. అని పెళ్ళాయి, నీకేం అర్థం అవుతుందిలే, చిన్నపిల్లవు కదా నువ్వు,
అని అంటున్నారు. పిళ్ళాయి అని అనడం చేత అమ్మా నువ్వు భగవద్ విషయంలో ఇప్పుడే ప్రవేశించిన దానివి కనుక భగవద్ వైభవమే తెలుస్తోంది. భగవద్ విషయంలో కొత్తగా ప్రవేశించిన వాళ్ళకి ఆ భగవద్ వైభవంలోనే ఆ భగవద్ గుణానుభవంలోనే ఉంటారు తప్ప పెద్దల సేవ యొక్క విలువ, పెద్దల సేవ యొక్క గొప్పతనం తెలియదు. నీకు అలాగా భగవత్ సేవా వైభవం తెలిసింది తప్ప భాగవత సేవా వైభవం నీకు తెలియలేదమ్మా అని పిళ్ళాయి అని అంటున్నారట. పిళ్ళాయి అని అనడం చేత ఈ అమ్మాయికి ఉండే అద్భుతమైనటువంటి లక్షణాన్ని చెబుతున్నారు. పిల్లలంటే ఎవరంటే ఎవరైతే విషయాన్ని సులువుగా గ్రహిస్తారో, ఎవరైతే గ్రహించిన విషయాన్ని మర్చిపోకుండా జీవించి ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటారో వారికి పిల్లలని పేరు. గ్రహణ ధారణ పటుత్వం అంటారు. గ్రహణ పటుత్వం, ధారణా పటుత్వం. గ్రహణ పటుత్వం అంటే పెద్దవాళ్ళకి ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి క్లాసులు పెట్టి చెబితే ఏం బుర్రకెక్కదు. అదే చిన్నపిల్లలకి కనుక చెప్పామనుకోండి చటుక్కున వాళ్ళ బుర్రకెక్కుతుంది. అంతేకాదు పెద్దవాళ్ళకి ఇప్పుడు చెబితే 10 నిమిషాలు పోతే మర్చిపోతారు. కానీ పిల్లలకి చెప్పామనుకోండి వాళ్ళు జీవించి ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటారు. అలాంటి విషయాన్ని సులువుగా గ్రహించడం, చెప్పిన దాన్ని ఒక్కసారి చెబితే గ్రహించగలిగేటటువంటి శక్తి, గ్రహించిన దాన్ని మరిచిపోకుండా గుర్తుపెట్టుకునేటటువంటి శక్తి, ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి అమ్మాయి గనక ఈ అమ్మాయిని పిళ్ళాయి అని అంటున్నారు. ఎഴുందిరాయ్ నిద్ర లేవలసిందమ్మా, భాగవతోత్తములు వస్తే గబగబా పని మానేసి వచ్చి ఆ భాగవతోత్తముల్ని సేవించవలసి ఉండగా నీవు సేవించకుండా లోపలే పడుకున్నావు గనక నిన్ను పిళ్ళాయి అని అంటున్నావని ఈ బయట ఉండే గోపికలు చెప్పారు. ఎഴുందిరాయ్ లేవలేదు ఈవిడ. లేవకపోతే 2 వృత్తాంతాన్ని చెప్పి ఈవిడ్ని నిద్ర లేపాలి అని బయట ఉండే గోపికలు నిర్ణయించుకుని పేయి ములై నంజుండు అని ఒక వృత్తాంతాన్ని. పేయి అంటే పిశాచం. ఎవరండి ఆ పిశాచం? పోతన అనేటటువంటి పిశాచం యొక్క విషపు పాలని తాగాడు అని ఒక మాట చెప్పారు. కళ్ళచ్చహడం కలక్కడియ కాలోచ్చి కపట శకటాన్ని కాళ్లతోటి సన్నిబంధాలు ఊడిపోయేటట్టుగా తన్నాడు అని 2వ వృత్తాంతాన్ని చెప్పారు. బయట ఉండేటటువంటి ఈ గోపికల యొక్క ఉద్దేశం ఏమిటంటే లోపల నిద్రపోయేటటువంటి అమ్మాయి భగవద్ విషయంలో బాగా మునిగి ఉన్నటువంటిది కనుక పరమాత్మ విషపాలు తాగాడు, పోతన యొక్క విషపు పాలు తాగాడు అనగానే అయ్యో మా కృష్ణ పరమాత్మ పోతన పాలను తాగాడా అని గబగబా లేచి బయటికి పరిగెత్తుకొచ్చేస్తుందేమో అనేటటువంటి ఉద్దేశ్యం అనమాట. ఆ ఉద్దేశ్యంతో 2 వృత్తాంతాలని ఆమెకు జ్ఞప్తి చేస్తూ 2 వృత్తాంతాలని చెబుతూ ఆమెను నిద్రలేపుతున్నారు. అందులో పూతన సంహారాన్ని తెలియజేశారు. ఈ పూతన తల్లిలాగా వచ్చింది. తల్లిలాగా వచ్చి కృష్ణ పరమాత్మకి పాలిచ్చింది. ఈ పూతన వృత్తాంతం ద్వారా మనకి చాలా చాలా విషయాలు తెలియజేయబడుతున్నాయి. ఈ పూతన ఎవరంటే వామనావతారం ఎత్తి పరమాత్మ బలిచక్రవర్తి యజ్ఞవాటికి వచ్చినప్పుడు ఆ బలిచక్రవర్తి యొక్క కుమార్తె అయినటువంటి రత్నమాల అనేటటువంటి ఆమె. ఈ రత్నమాల అనేటటువంటి ఆమె వామనుడి యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన యొక్క బాల్యాన్ని చూసి ఈ పిల్లాడికి పాలిస్తే బాగుండును అనుకుంటాను. పరమాత్మని ఏం కోరాలో ఏం కోరకూడదో తెలుసుకోవాలి. ఏమీ కోరకూడదు. కానీ ఈ అమ్మాయి ఏం కోరుకుంది? ఈయనకి పాలిస్తే బాగుండును, పాలు ఇవ్వాలి అని కోరుకుంది. మనం ఏం కోరినా పరమాత్మ వెంటనే ఒకే మాట అంటాడు, తథాస్తు అంటాడు. వెంటనే తథాస్తు అన్నాడు. తర్వాత ఈయన త్రివిక్రముడిగా మారి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తున్నప్పుడు మళ్ళీ ఈవిడ అనుకుంది విషం ఇస్తే బాగుండును అనుకుంది. దానికి తథాస్తు అన్నాడు. కృష్ణావతారం చివరి అవతారం కనుక ఆ చివరి అవతారంలో ఈవిడికి ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నాడు. ఏం ఛాన్స్ ఇవ్వాలి? పాలు ఇవ్వడానికి, విషం ఇవ్వడానికి. ఎప్పుడైనా మనం ఓ కోరిక కోరినప్పుడు జాగ్రత్తగా కోరాలి, అందుకే కోరకుండా ఉండాలి. ఏమడిగింది? విషయం ఇవ్వాలి అంది. పరమాత్మ ఏం చేశాడంటే పక్కన ఒక గీత గీసుకుని దాని పక్కన ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాడు.
ఏమిటి క్వశ్చన్ మార్క్? ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నా. విషం ఇచ్చి చంపాలి, ఎవరిని చంపాలి అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నా. విషం ఇవ్వడం వరకు ఓకే, సావు దగ్గరికి వచ్చేసరికి ఆ సావు నీకే అని పోతనని చంపాలి అని ముందు రాసుకున్నాడు. ఆ పోతని చంపేశాడు. ఆవిడ ఆ రత్నమాలే కృష్ణావతార కాలంలో పోతనగా వచ్చి కృష్ణ పరమాత్మకి విషం కలిపిన పాలనిస్తే ఎలా వచ్చింది? అమ్మలా వచ్చింది. అమ్మలా వచ్చింది గనక ఆయన వాళ్ళ అమ్మ పాలిస్తే ఎలా త్రాగుతాడో అంతకంటే ఎక్కువ ప్రీతితోటి తాగేసేట. మామూలుగా వాళ్ళ అమ్మ అయితే మామూలు పాలే ఇచ్చేదిట. ఈవిడ విషం కల్పించింది కదా, డికాషన్ కల్పించింది అనమాట. కాఫీ ఇస్తోంది కొత్త అమ్మ అని గుటగుట 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 తాగేసేట. పాలు తాను తీసుకున్నాడు, విషాన్ని పోతనకి ఇచ్చాడు, పోతన్ని సంహరించాడు. ఇక్కడ పోతన అంటే ప్రకృతి. ఈ ప్రకృతి మనకి అనేక రకాలైనటువంటి విషయాన్ని చూపించి మనని ముంచేస్తుంది. భగవద్ రామానుజాచార్య వారు గద్యత్రయంలో విపరీత జ్ఞాన జననీం అని ఈ ప్రకృతిని గురించి వర్ణించారు. విపరీతమైన జ్ఞానాన్ని కలగజేసేటటువంటి ఒక తల్లిండి ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి బయటపడాలంటే మనం భగవత్ కటాక్షం మనకు ఉండాలి. భగవత్ కటాక్షంతో ఈ ప్రకృతి యొక్క మాయని మనం అధిగమించగలుగుతాము అని ఆ విషయాన్ని ఆండాళమ్మవారు ఇక్కడ తెలియజేస్తున్నారు. పోతన వృత్తాంతం ద్వారా. రెండో వృత్తాంతం కళ్ళచ్చహడం కళక్కడి ఎక్కాలోచి, కపటమైనటువంటి శకటాన్ని కాళ్లతోటి ఆయన తన్ని ఆ శకటాన్ని నాశనం చేశాడు అని రెండో వృత్తాంతం. కృష్ణ పరమాత్మని కాపలాది పెట్టినటువంటి శకటమే ఆయన మీదకి వస్తే అప్పుడు పరమాత్మ ఎవరు రక్షకులు అని ఆలోచన చేశాడు. చిన్నపిల్లాడు, అందరినీ ఆయన రక్షిస్తాడు, మరి ఆయనకి రక్షకులు ఎవరు అంటే పరమాత్మకి అప్పుడు ఒక ఆలోచన వచ్చిందిట. ఏమిటి ఆలోచన అంటే, అందరూ నా పాదార విందాలు రక్షకం అని దాసోహం చేస్తారు కదా, నా పాదార విందాలు ఎంతవరకు రక్షకం? వాళ్ళకే రక్షకమా, నాకు కూడా రక్షకమా అని సందేహం కలిగి, నిజంగా నా పాదార విందములు రక్షిస్తాయా రక్షించవా అని ఒక్కసారి ఆ శకటం వైపు ఆ పాదాలని అలా చాపెట్ట. చాపగానే భగవత్ పాద ప్రభావం చేత ఆ శకటం సన్నిబంధాలు ఊడిపోయి ముక్కలైపోయి పడిపోయింది అన్న. భగవత్ పాదార విందముల యొక్క మహాత్యం ఈ వృత్తాంతం ద్వారా తెలియజేయబడుతోంది అని మన పూర్వాచార్యులు ఒక మహానుభావుడు ఉన్నారు. ఆ మహానుభావుడు భగవంతుడి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వైభవాన్ని ఉపన్యాసం చేస్తున్నప్పుడు ఆయన మాయా వైభవాన్ని, మాయ అంటే ఆశ్చర్యకరమైనటువంటి గుణచేష్టితాలు అనమాట, ఆ వైభవాన్ని ఉపన్యాసం చేస్తున్నప్పుడు గీతలో పరమాత్మ మమ మాయా దురచ్చయ అన్నాడు కదా, నా మాయను ఎవరు దాటలేరయ్యా అని పరమాత్మ చెప్పినటువంటి ఆ గీతా శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని వారి ప్రవచనం చేస్తుంటే ఒక శిష్యుడు అన్నట్ట, గురువు గారు నేను భగవంతుడి మాయని దాటేయగలనండి. ఎలా దాటుతావయ్యా? ఎందుకు దాటలేవండి? పరమాత్మ బోళ్ళు ఉపాయాలు చెప్పాడుగా, బోళ్ళు శాస్త్రాలు ఇచ్చాడుగా, నేను ఆ శాస్త్రముల ద్వారా పరమాత్మ యొక్క మాయను నేను దాటేస్తాను. సరే దాటుదుగాని అని ఒక చిన్న పని చేయవయ్యా అని అన్నారు. ఏమిటో పని చెప్పండి గురువు గారు. ఏం లేదు, అక్కడ చెట్టు మీద పిచ్చిగూడు ఒకటి ఉంది, ఆ గూడిని ఇలా పట్టరా అన్నారు. అంటే ఈయన గబుక్కుని వెళ్ళి ఆ పిచ్చిగూడిని తీసుకొచ్చి ఆ గురువు గారి ముందు పెట్టాడు. పెడితే ఈ గూడిని ఇప్పేసి ఏ పోతకి ఆ పోత తీసి పక్కన పెట్టాడు ఆ గురువు గారు. అంటే ఈయన ఇదేం విర్రుమొహం వేశాడు. ఇదేమిటండి గురువు గారు, పిచ్చిగూడు ఇప్పుడేమిటండి, ఇది ఎలా సాధ్యం అవుతుందండి అన్నాడు. అంటే అప్పుడు గురువు గారు చాలా అందంగా ఒక మాట చెప్పారు. ఊరు కురవి పిణత్త పిణై ఒరువరాల్ అవిట్కపోహాడు. కురవి అంటే చిన్న పిచ్చుక అనమాట. ఓ పిచ్చుక వేసిన ముడి ఈ గూడు. ఓ పిచ్చుక వేసినటువంటి ముడిని ఇప్పడమే ఎవరి వల్ల సాధ్యం కానప్పుడు నీ వల్ల సాధ్యం కాదన్నావు, నీ వల్ల కదా, ఎవరి వల్ల సాధ్యం కాదండి అని డిక్లేర్ చేసావు. ఒక పిచ్చుక వేసినటువంటి ముడి ఇప్పడమే ఎవరి వల్ల సాధ్యం కానప్పుడు సర్వశక్తిగా ఉండేటటువంటి పరమాత్మ కర్మానుగుణంగా వేసినటువంటి ముడింది చూచారా, ఆ ముడి విప్పడం ఎవరి వల్ల సాధ్యం అవుతుందయ్యా
ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. మరి ఎలాగా? అవనయే కాళ్ళు కట్టి అవిట్టుకొళ్ళు మెత్తనహాన్. ఆ పరమాత్మ యొక్క పాదార విందాలను ఆశ్రయించే ఆ ముడిని మనం విప్పుకోవాలి తప్ప మనంతట మనం విప్పుకోలేమయ్యా. మామేవయే ప్రపంచంతే మాయాం ఏతాం తరంతితే అని గీతలో పరమాత్మ చెప్పిన మాటకి ఇదేనయ్యా అర్థం అని ఆచార్యులు వారు తెలియజేశారు. నమ్మాళ్ళు వారులని ఆళ్ళవార్లు చెబుతారు. పరమాత్మ ఎలా ముడేస్తాడు అన్నారు. ముడేయడం కూడా ఒక ఆర్ట్. అలా ముడేస్తే ఎవరికి ఎప్పడానికి వీలు లేకుండా ముడి వేయాలి. పరమాత్మ ఎలా ముడేశాడు అంటే పురమర కట్టిప్పొండు అన్నారు. ఇరు వల్వినయార్కుమక్కం. పరమాత్మ పుణ్యపాప రూపంగా ఉండేటటువంటి కర్మల్ని, లేకపోతే పూర్వాఘ ఉత్తరాఘ రూపంలో ఉండేటటువంటి కర్మలతోటి ఓ ముడేశాడు. ఎలా వేశాడు? పురం అర అన్నారు. పురమర అంటే కొస కనపడకుండా ముడేశాడు. కొస కనపడితే ముడి విప్పడానికి అవకాశం ఉంటుంది, కొస కనపడకపోతే విప్పడానికి అవకాశం ఉండదు. అలాగ పరమాత్మ కొస కనపడకుండా వేసినటువంటి ముడి రూపంగా ఉండేటటువంటి ఈ సంసారం ఉంది చూసావా, కర్మానుభవం కోసం పరమాత్మ వేసిన ముడిని చూసావా, ఇది ఎప్పుడై ఎవ్వడి వల్ల కాదు, ఆయన పాదార విందాన్ని ఆశ్రయించే ఆ ముడి మనం విప్పుకోవాలి అని. సంసార బంధాన్ని తెంపుకోవాలంటే, సంసార చక్రంలో పడి కొట్టుమిట్టాడేటటువంటి జీవుడు సంసార బంధాన్ని తెంపుకోవాలంటే, దాంట్లోంచి బయటికి రావాలంటే ఆ చక్రంలోంచి పరమాత్మ యొక్క పాదార విందములే రక్షకము. కళ్ళచ్చహడం కలక్కడియక్కాలోచ్చి வெள்ளத்தரவில் வீலமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் మెల్ల எழுந்து అరియంద పేరరవం. మూడవ గుర్తుని చెబుతున్నారు. ఏమిటా మూడవ గుర్తు అంటే, పాల సముద్రంలో శయనించి ఉండేటటువంటి స్వామి వెள்ளత్తరవిల్ తుయిల్ అమర్ంద విత్తినయి అని ఆ పరమాత్మని చెబుతున్నారు. పాల సముద్రంలో హాయిగా ఆదిశేషుల వారి మీద శయనించి ఉండేటటువంటి విత్తినై. విత్తినై అంటే కారణభూతుడైనటువంటి స్వామిని, జగత్తంతటికి కారణభూతుడైనటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో, వ్యూహమూర్తిగా ఉండేటటువంటి ఆ పరమాత్మని ఉళ్ళత్తుక్కొండు మనసులో పెట్టుకుని, మునివరుహళం యోగిహళం. మునులు యోగులు, మునులు యోగులు ఏం చేశారు? మునివరుహళం యోగిహళం మెల్ల ఎഴുందు, మెల్లగా నిద్రలేచి హరియన్న పేరరవం. హరి హరి అని చెప్పేటటువంటి పెద్ద శబ్దం ఉళ్ళం పుహుందు కుళిర్ందే మనసులో ప్రవేశించి, చల్లబడిపోయిందా ఏమిటి, కదలకుండా నువ్వు శయనించి ఉన్నావు అని మూడవ గుర్తుని చెప్పారు. హరినామ స్మరణ. ఎవరు చేశారు ఈ హరినామ స్మరణాన్ని? మునులు చేశారు, యోగులు చేశారు. మునులు యోగులు నిద్రలేచేటప్పుడు వాళ్ళ సన్నివేశం ఎలా ఉంటుందో మనకు వివరిస్తున్నారు. మహానుభావులు నిద్రలేచేటప్పుడు ఎలా నిద్రలేస్తారు అంటే, ఉదయాన్నే భగవన్నామ స్మరణ చేస్తూ తాము శయనించినటువంటి ఆ శయ్య స్థానం నుంచి వారు నిద్రలేస్తారట. లేచేటప్పుడు నెమ్మదిగా నిద్రలేస్తారు. మెళ్ళ ఎഴുందు అని. ఆ పాల సముద్రంలో ఉండేటటువంటి స్వామి హాయిగా మెత్తగా నిద్రపోయాడు. ఆ స్వామి మెత్తగా నిద్రపోయాడు గనక ఈ మహర్షులు, మునులు, యోగులు మెల్లగా నిద్రలేస్తున్నారు. మెల్లగా ఎందుకండి నిద్రలేవడం అంటే, గబుక్కుని లేచారంటే లోపల ఉండేటటువంటి పెరుమాళ్ళకి ఏం అలజడి కలుగుతుందో, ఏం ఇబ్బంది కలుగుతుందో అని హృదయంలో ఉండేటటువంటి ఆ పరమాత్మని జాగ్రత్తగా చేతులతోటి పట్టుకుని, ఆయనకి ఇబ్బంది కలగకుండా గుండెల మీద చేతులు వేసుకుని నెమ్మదిగా నిద్రలేస్తున్నారు. లేస్తూ హరి 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 అని హరినామ స్మరణ చేస్తున్నారు. ఈ స్మరణ నీ చెవిలో పడి చల్లబడిపోయిందా ఏమిటమ్మా, చల్లగా నిద్రపోతున్నావు అని చెబుతున్నారు. అంటే ప్రహ్లాదుణ్ణి కొండల మించి గెంటేటప్పుడు, హిరణ్యకశిపుడు గెంటించినప్పుడు ప్రహ్లాదుడు కింద పడిపోతున్నాను అని భయపడలేదుట. తన చేతులతోటి తన హృదయంలో ఉండేటటువంటి పరమాత్మని ఇలా మూసిపెట్టాట. స్వామికి దెబ్బ తగులుతుందేమో, స్వామికి దెబ్బ తగులుతుందేమో, స్వామికి ఏం కాకూడదు, స్వామికి ఏం కాకూడదు అని ఆ రెండు చేతులతోటి ఆ లోపల ఉండేటటువంటి పరమాత్మకి ఇబ్బంది కలగకూడదు అని పట్టుకుని ఉన్నట్ట. ఆయన దృష్టి దేని మీద ఉంది? స్వామికి ఇబ్బంది కలగకూడదు. ఈయన కింద పడినా ఈయనకి ఏం అవ్వలేదు. ఎవరైతే పరమాత్మ యందు ప్రేమ కలిగి ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బంది కలగదు అని ఆ ప్రహ్లాద వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తోంది. ఇక్కడ కూడా ఆ మహర్షులు మునులు యోగులు అని
ఇద్దరిని చెబుతున్నారు. మననశీలులుగా ఉండేటటువంటి వారు మునులు, పరమాత్మని ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో నిమగ్నమై మైమరిచిపోయి ఉండేటటువంటి వారు యోగులు. మునులు నిద్రలేచారు, ధ్యానం చేసేటటువంటి యోగులు నిద్రలేచారు, అందరూ నిద్రలేచారమ్మా. కానీ నువ్వు మాత్రం నిద్ర లేవలేదు, నిద్ర లేవవలసింది అని వాళ్ళ పాసురం ద్వారా ఆండాళమ్మవారు లోపల నిద్రపోయేటటువంటి గోపికని నిద్ర లేపుతున్నారు. ఈ పూటతోటి కాలక్షేపాన్ని మనం పూర్తి చేసుకుందాం. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.